హే విద్యార్థులు, మనము మునుపటి వీడియోలో జంతురాజ్యంలో అకశేరుకాలు అనే చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూశాము. వెన్నెముక లేని జంతువుల లక్షణాలు మరియు లక్షణాల ఆధారంగా ఎలా వర్గీకరించబడతాయో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అప్పుడు వెన్నెముక ఉన్న జంతువుల సంగతేంటి? కాబట్టి వెన్నెముక ఉన్న జంతువులపై దృష్టి పెడదాం. దాని లక్షణాలు ఏమిటి? మరియు వెన్నెముక ఉన్న ఈ జంతువులను సకశేరుకాలు అని కూడా ఏ ప్రాతిపదికన వర్గీకరించారు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? బాగా ఏకాగ్రత పెట్టండి. శిక్షణా లక్ష్యాలు: ప్రోటోకార్డేట్, కార్డేట్లు మరియు నాన్ కార్డేట్ల మధ్య లింకును ఏర్పరుస్తుంది. మీనా రాశికి చెందినదైనా దాని లక్షణాల ఆధారంగా మీరు ఏదైనా సకశేరుకాన్ని దాని నిర్దిష్ట సమూహంలో ఉంచగలరు. ఉభయచరాలు, సరీసృపాలు, ఏవ్స్, కీలక పదాలు: 1. నోటోకార్డ్. ఇది వెన్నెముకకు ఆదిమ ప్రారంభం. ఇది మీసోడెర్మ్ కణాల నుండి తయారైన చిన్న సౌకర్యవంతమైన రాడ్ వలె పిండాలలో కనిపిస్తుంది. 2. పిండాల కణాల యొక్క 3 పొరలలో ఒకటి. ఇది చోర్డేటా అనే ఫైలంలో మాత్రమే కనిపిస్తుంది. మానవులను కలిగి ఉన్న జంతువుల సమూహం. 3. సిలోమిక్. అంతర్గత అవయవాలను కలిగి ఉన్న జంతువు యొక్క ద్రవంతో నిండిన శరీర కుహరం. 4. ద్వైపాక్షిక సమరూపత. శరీర సౌష్ఠవం శరీరాన్ని ఒకే పాంసం 2 ఒకే భాగాలుగా విభజించవచ్చు. 5. ట్రిప్లోబ్లాస్టిక్. గ్యాస్ట్రులా యొక్క పరిస్థితి. దీనిలో 3 ప్రాథమిక సూక్ష్మక్రిమి పొరలు ఉన్నాయి: ఎక్టోడెర్మ్, మీసోడెర్మ్ మరియు ఎండోడెర్మ్. 6. మార్సుపియల్స్. ఇన్ఫ్రాక్లాస్ మెటాథెరియాకు చెందిన క్షీరదం. దీనిని కొన్నిసార్లు మార్సుపియల్ అని పిలుస్తారు. పోషించు, అందించడానికి, ఆహారంతో మరియు జీవించడానికి అవసరమైన ఇతర విషయాలు, ఆరోగ్యం మొదలైనవి. కాన్సెప్ట్ మ్యాప్. ప్రోటోకార్డేట్. 1. ఈ జంతువులు ద్వైపాక్షికమైనవి. సుష్ట, ట్రిప్లోబ్లాస్టిక్ మరియు సిలోమ్ కలిగి ఉంటాయి. అదనంగా వారు కొత్తదనాన్ని చూపుతారు. శరీర రూపకల్పన యొక్క లక్షణం: అవి నోటోకార్డ్. కనీసం వారి జీవితంలో కొన్ని దశలలో. 3. నోటోకార్డ్ అనేది పొడవైన రాడ్ లాంటి మద్దతు నిర్మాణం. తీగ అంటే స్ట్రింగ్. ఇది గట్ నుండి నాడీ కణజాలాన్ని వేరుచేసే జంతువు వెనుక భాగంలో నడుస్తుంది.
నోటోకార్డ్ మరియు వెన్నుపూస కాలం మధ్య తేడా ఏమిటి? నోటోకార్డ్ అనేది పిండ దశలో కనిపించే వెన్నుపూస కాలం యొక్క ఆదిమ రూపం. ఇది తరువాత వెన్నుపూస కాలంగా అభివృద్ధి చెందుతుంది. 4. ఇది కండరాలు అటాచ్ అవ్వడానికి మరియు సులభంగా కదలిక కోసం ఒక స్థలాన్ని అందిస్తుంది. 5. ప్రోటోకార్డేట్ నోటోకార్డ్ ని కలిగి ఉండకపోవచ్చు. నోటోకార్డ్ వారి జీవితంలోని అన్ని దశలలో లేదా జంతువు యొక్క మొత్తం పొడవులో ఉంటుంది. ఉదాహరణలు బాలనోగ్లోసస్, హెడ్మానియా, మరియు యాంఫియోక్సస్. వెట్టిబ్రాటా. 1. ఈ జంతువులు నిజమైన వెన్నుపూస కాలం మరియు అంతర్గత అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఇది కదలిక కోసం కండరాల అటాచ్మెంట్ పాయింట్ల యొక్క పూర్తిగా భిన్నమైన పంపిణీని అనుమతిస్తుంది. సకశేరుకాలు ద్వైపాక్షికంగా సుష్టంగా ఉంటాయి. ట్రిప్లోబ్లాస్టిక్, సిలోమిక్ మరియు సెగ్మెంటెడ్ శరీర కణజాలాల సంక్లిష్ట భేదం మరియు అవయవాలు. అన్ని కార్డేట్లు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. 1. నోటోకార్డ్ కలిగి ఉంటాయి. 2. డోర్సల్ నరాల త్రాడును కలిగి ఉంటాయి. 3. ట్రిప్లోబ్లాస్టిక్. 4. జత గిల్ పర్సులు కలిగి ఉంటాయి. 5. సిలోమ్ కలిగి ఉంటాయి. సకశేరుకాలు 6 తరగతులుగా విభజించబడ్డాయి. సైక్లోస్టోమాటా. 1. సైక్లోస్టోమ్లు దవడలు లేని సకశేరుకాలు. 2. ఇవి పొడుగుగా ఉండే ఈల్-లాంటి శరీరం, వృత్తాకార నోరు, స్లిమ్ స్కిన్ కలిగి ఉండటం మరియు స్కేల్ తక్కువగా ఉంటాయి. 3. అవి ఎక్టోపరాసైట్లు లేదా ఇతర సకశేరుకాల బోరర్లు. 4. పెట్రోమిజోన్, లాంప్రే మరియు మిక్సిన్ హ్యాగ్ఫిష్ ఉదాహరణలు. ఉదాహరణ చేప. మీనం. 1. ఇవి చేపలు. 2. అవి ప్రత్యేకంగా జల జంతువులు. 3. వారి చర్మం పొలుసులు పలకలతో కప్పబడి ఉంటుంది. 4. వారు మొప్పలను ఉపయోగించడం ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్ను పొందుతారు. 5. శరీరం క్రమబద్ధీకరించబడింది మరియు కదలిక కోసం కండరాల తోక ఉపయోగించబడుతుంది. 6. అవి శీతల రక్తాన్ని కలిగి ఉంటాయి మరియు వారి హృదయాలు కేవలం 2 గదులను కలిగి ఉంటాయి. మానవులకు ఉన్న 4 గదులకు భిన్నంగా ఉంటాయి. 7. అవి గుడ్లు పెడతాయి. 8. మనం అనేక రకాల చేపల గురించి ఆలోచించవచ్చు. కొన్ని పూర్తిగా మృదులాస్థితో చేసిన అస్థిపంజరాలు, సొరచేపలు మరియు కొన్ని ఎముకలు మరియు మృదులాస్థితో చేసిన అస్థిపంజరం, ట్యూనా లేదా రోహు వంటివి. ఆంఫిబియా. 1. ఈ జంతువులు లేకపోవడంతో చేపల నుండి భిన్నంగా ఉంటాయి.
2 చర్మంలో శ్లేష్మ గ్రంథులు ఉండటం. 3 గదుల గుండె. 4 శ్వాసక్రియ నీటిలో మరియు ఊపిరితిత్తులలో ఉన్నప్పుడు, భూమిపై ఉన్నప్పుడు మొప్పల ద్వారా జరుగుతుంది. 5 అవి గుడ్లు పెడతాయి. 6 ఈ జంతువులు నీటిలో మరియు భూమిపై కనిపిస్తాయి. 7 కప్పలు, టోడ్లు మరియు సాలమండర్లు కొన్ని ఉదాహరణలు. రెప్టిలియా. 1 ఈ జంతువులు కోల్డ్ బ్లడెడ్ ప్రమాణాలు ఉన్నాయి మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకుంటాయి. 2 వాటిలో చాలా వరకు 3 గదుల గుండె కలిగి ఉండగా మొసళ్లకు 4 గుండె గదులు ఉంటాయి. 3 అవి గట్టి పూతలతో గుడ్లు పెడతాయి మరియు నీటిలో గుడ్డు పెట్టాల్సిన అవసరం లేదు. 4 ఉభయచరాలు కాకుండా పాములు, తాబేళ్లు, బల్లులు, మొసళ్ళు ఈ కోవలోకి వస్తాయి. ఏవస్. 1 ఇవి వెచ్చని బ్లడెడ్ జంతువులు. 2 4 గదుల గుండె కలిగి ఉంటుంది. 3 అవి గుడ్లు పెడతాయి. 4 ఈకల బయటి కవచం ఉంది మరియు 2 ముందరి కాళ్ళు ఎగరడానికి రెక్కలుగా మార్చబడ్డాయి. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకుంటాయి. 6 అన్ని పక్షులు ఈ వర్గంలోకి వస్తాయి. క్షీరదాలు. 1 క్షీరదాలు వెచ్చని రక్తం కలిగిన జంతువులు. 4 గదుల హృదయాలు. 2 వాటి పిల్లల పోషణ కోసం పాల ఉత్పత్తికి క్షీరగ్రంథులు ఉన్నాయి. 3 వారి చర్మంలో వెంట్రుకలు అలాగే చెమట మరియు నూనె గ్రంథులు ఉంటాయి. 4 క్షీరదాలు నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. 5 అయితే వాటిలో కొన్ని ప్లాటిపస్ మరియు ఎకిడ్నా వంటివి గుడ్లు పెడతాయి మరియు కొన్ని కంగారూలు వంటివి పిల్లలకు జన్మనిస్తాయి. మరియు ఒక పర్సులో పోషణ భూమి క్షీరదాలు, బయటి చెవులు మరియు 4 అవయవాలు, చేతులు లేదా కాళ్ళు కనిపిస్తాయి. మార్సుపియల్స్. వారి పిల్లలను వారి సంచుల్లో ఉంచి సంరక్షిస్తాయి మరియు పోషిస్తాయి. మార్సుపియం ఉదాహరణ కంగారు. ప్రైమేట్స్ బాగా అభివృద్ధి చెందిన చేతులు, వేళ్లు, పాదాలు, కాలి దూరాన్ని అంచనా వేయగలదు మరియు కుటుంబం మరియు స్నేహితులతో బంధాలను ఏర్పరచుకునే చాలా తెలివైన సామాజిక జంతువులు. ఉదాహరణ కోతి, మనిషి, ఎలుకలు. కొరికే జంతువులు, పెద్ద కూత పళ్ళు 2 భాగాలు. ఉలిని కొరుకుతూ మరియు గట్టి ఆహార పదార్థాలపై పగుళ్లు ఏర్పడేలా ఉపయోగిస్తాయి. ఉదాహరణ ఎలుక, కుందేలు. మెరైన్ క్షీరదాలు నీటిలో పెరిగే మరియు నివసించే జంతువులు జుట్టు యొక్క చిన్న కవచాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఉదాహరణ తిమింగిలాలు. ఎగిరే క్షీరదాలు ఎకోలొకేషన్ ఉపయోగిస్తాయి. రాత్రిపూట చెట్లలో, మూలాలలో నివసిస్తుంటాయి లేదా గుహలు, మూలాల క్రింద.
ఉదాహరణ బాట్. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: